ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ ఏడాదిలో ప్రజలకు పెద్దగా ఉపయోగపడినట్టుగా కానీ, ప్రజల ఆమోదం బాగా పొందినట్టుగా కానీ, 4 మంచి పనులు చేసినట్టుగా కానీ ఏమీ కనిపించట్లేదు. తెల్లారులేస్తే చంద్రబాబు నాయుడు గారు, జనసేన, పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని పట్టుకుండి తిట్టడమే పని కింద కనబడతా ఉంది. ఆయన చేసినటువంటి తప్పులు వగైరాలు ఎక్స్పోజ్ చేయడం అనేటువంటి దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంతకంటే ఈ జిల్లాలో ప్రత్యేకంగా చేసినట్టుగా తెలుగుదేశం గవర్నమెంట్ ఏమీ కూడా కనిపించట్లేదు. ఇప్పుడు ఈ జిల్లాలో 3 జిల్లాలకు సంబంధించిన హాస్పిటల్ ఉన్నాయి. మంచి వైద్యం చేస్తారు, కానీ సిబ్బంది తక్కువ, పేషెంట్ల ఒత్తిడి చాలా ఎక్కువ. అందువల్ల వైద్యం చేసేటువంటి డాక్టర్లు కూడా ఇబ్బందికైనా ఉంది. ఆ జాగ్రత్తలు తీసుకోవాలి కోరుతున్నాం. కాకినాడ సిటీకి సంబంధించినంత వరకు ఏంటంటే ఇది స్మార్ట్ సిటీ అయితే గట్టిగా 40 నిమిషాలు వర్షం పడితే రోడ్లన్నీ కూడా నిండిపోతాయి. ఏ రకంగా చూసుకున్నా చాలా కాలంగా ఈ సమస్యతో బాధపడుతున్నాం. ఇక తెలుగుదేశం కూటమి ప్రత్యేకంగా ఈ కాలంలో చేసిన మంచి పనులు ఏంటి అని చూడాలి. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ 1,25,000 మందికి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చి ఏడాది పూర్తయింది కదా, ఒక్కరికి కూడా ఉద్యోగం లేదు. నేను వచ్చి రాగానే మెగా డిఎస్సీ మీద సైన్ చేస్తాను అని అన్నాడు ఆయన. అది ఎంతవరకు పని పూర్తి కాలేదు. ఏ రకంగా జగన్తో పోల్చుకున్నప్పుడు కూటమి ప్రభుత్వం బాగుంది అని అనడానికి ఓ సింగిల్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఏం కనిపించట్లేదు. ఈ ఏడాదిలో విద్యుత్ ఛార్జీలు 2 సార్లు పెంచారు. ఇప్పుడు ఎక్కడెక్కడ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. స్మార్ట్ మీటర్లు బిగించమని ప్రజలు కోరలేదు, అదానీ కోరాడు, బిగిస్తూ ఉన్నారు. మాకేంటి ఉపయోగం? ఈ పీరియడ్లో ఈ వనరుల్లో మున్సిపల్ పన్నులు పెంచారు. అంటే విద్యుత్ ఛార్జీలు పెంచారు, పన్నులు పెంచారు, ఉపాధి కల్పించలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే కార్పొరేట్ కంపెనీలకి బాగా ఉపయోగపడేటువంటి పనులు చేస్తూ ఉన్నారు. ఋషికొండ గురించి అంత అడావిడి చేశారు కదా, అదే ఋషికొండ ఎకరం 20 కోట్లది. అది ఎకరం 99 పైసలు చొప్పున టీసీఎస్ కంపెనీకి ఇచ్చారు. ఎకరం రూపాయి చొప్పున వర్షా క్లస్టర్ అనే కంపెనీకి ఇచ్చారు. ఆ వర్షా క్లస్టర్ అనే కంపెనీ అది అంటే నారా లోకేష్కి సంబంధించింది. అది అంటే ఇప్పుడు నేను మీకు చెప్పిన దాంట్లో 100% అన్ని వాస్తవాలు. ఇందులో ఒక్కడు కూడా నేను చెప్పినటువంటి అబద్ధం ఏమీ లేదు. మీకు రోజు మీడియాలో వస్తున్నటువంటిది. ఇక ముగింపు ఏంటంటే మా జిల్లాకి సంబంధించి ఈ జిల్లాలో డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. డిప్యూటీ సీఎం ఉన్నందువల్ల అదనంగా ఈ జిల్లాకి వచ్చింది ఏముంది? కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయింది కదా, నూతనంగా ఒక్క పరిశ్రమ, ఒక్క కర్మాగారం ఈ జిల్లాలో కట్టినట్టుగా ఒకటి చూపించండి. రోజు క్వాంటమ్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుందని చెప్పి ప్రకటనల మీద ప్రకటనలు వస్తున్నాయని చెప్తే ఒక్క ఇండస్ట్రీ రాలా. ఏ ఉపయోగం ఏం కనపట్టలేదు. ఇంకొక అత్యంత ప్రమాదకరం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు బీజేపీతోటే ఉన్నారు. తెలుగుదేశం, జనసేన ఇరువురు కూడా బీజేపీతోటే ఉన్నారు. కానీ తేడా ఏంటంటే టీడీపీ, జనసేన కూటమి వీళ్ళిద్దరూ జూనియర్ బీజేపీ లాగా తయారయ్యారు. ప్రజల్లో మత భావనలు, మత విద్వేషాలు పెంచేసేటట్టుగా ఇతర ప్రవర్తన ఉందో చెప్తే ప్రజల్లో ఒక సఖ్యత నెలకొల్పాలి. దేశంలోనైనా ఎక్కడైనా అన్ని మతాల వాళ్ళు కలిసి ఉంటేనే సమాజంలో ప్రశాంతత ఉంటుంది. అందుకు భిన్నంగా తెలుగుదేశం, జనసేన కూడా ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఈ మార్పులు వాళ్ళు అర్థం చేసుకుని మార్పు చేసుకోవాలని చెప్పుకోవాలి.